మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. అక్టోబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారికి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని పండుగలు కూడా ఉన్నాయి మనకి. సో ఓవరాల్గా ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది గురుగారు? సో మనం ఒక మంచి ఆశ్వీజ మాసంలో ఉన్నామండి. ఇందులో మీరు చెప్పిన విధంగా నవరాత్రులు, తర్వాత ఎంతో ఇష్టమైన దీపావళి పండుగ ఇవన్నీ ఉన్నాయి. చాలామంది అయ్యప్ప మాలలు వేసుకుంటూ ఉంటారు, దీక్షలు తీసుకుంటూ ఉంటారు. దసరా నుంచి దీపావళి ఉన్న మధ్య చాలా వెకేషన్స్కి, అవుట్స్టేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. నార్త్లో బాగా ఉత్సాహంగా అందరూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మనకు కూడా వెకేషన్ టైం పిల్లలకంతా ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఆధ్యాత్మికంగా చాలా మంచి మాసం. ఈ మాసంలో వృశ్చిక రాశి, ఫస్ట్ వృశ్చిక రాశి గురించి చెప్పుకుంటే ఒకే ఒక ప్రాబ్లం ఈ రాశి వాళ్ళకు ఉంది. ఏంటంటే అష్టమంలో గురువు ఉండటం వల్ల చాలామందికి 3 ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నారు. ఒకటి, ఉద్యోగం కంఫర్టబుల్గా లేకపోవటం. ఉద్యోగము లేదా బిజినెస్ వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో చేయాలి కాబట్టి బలవంతంగా చేస్తూ ఉన్నారు. ఇవి ఎక్కువగా నాకు వచ్చే కాల్స్ అండి. ఓవరాల్గా గురువు వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ అప్పటిదాకా వాళ్ళ ఏదైనా మాట చెప్తే వినేవాళ్ళు, ఇలా ఉన్న సిచ్యువేషన్ కాడి నుంచి వీళ్ళ మాటకి విలువ లేకుండా ఉండటం, కంప్లీట్ ఇర్రెలవెంట్, వాళ్ళకి సంబంధం లేని జాబ్ ఏదో బలవంతంగా చేయాలి కాబట్టి చేస్తూ ఉండటము, అటు వదిలిపెట్టలాగా చేసుకోబెట్టలాగా ఇలా ఇబ్బందుల్లో ఉన్నారండి. అయితే ఈ టైంలో మనం ఏదైతే అక్టోబర్ మంత్ గురించి చెప్పుకుంటున్నామో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న జాబ్ వాళ్ళు పేషెన్సీగా ఉండటం చాలా చాలా అవసరం. ఈ టైంలో కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే 12వ ఇంట్లో సూర్యుడు వచ్చేసాడండి. వీళ్ళకి కుజుడు కూడా వచ్చాడు. అంటే 2 క్రూర గ్రహాలు 12వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి స్వస్థాన నాశనం చేయవా, అంటే ఇప్పటిదాకా ఏదైతే కనుక వాళ్ళు ఒక పని చేస్తూ ఉన్నారో ఆ స్థితి వీళ్ళకి లేకుండా పోతుంది. అంతేకాకుండా 12వ ఇంట్లో కుజుడు ఉండటంతో వీళ్ళకి కొంచెం బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ రావటము, లేదా హాస్పిటల్లో వీళ్ళ బంధువుల ద్వారా వెళ్ళటము, విపరీతంగా ధనం ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్త. అంటే ఆల్రెడీ వీళ్ళకి గురువు ప్రభావం సరిగా లేకపోవడంతో జాబుల్లో ఇబ్బంది పడుతున్నారు, ధనానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ టైంలో ఈ 2 గ్రహాలు కూడా రావడంతో కొంచెం సహనంగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క మంత్ కనుక మీరు పేషెన్స్గా కనుక వెయిట్ చేయగలిగితే తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలంగా కనుక మనం చూసుకుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనం గ్రహాలు కనుక చూసుకుంటే సూర్యుడు తులారాశిలో 17వ తారీఖు ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 3 తులారాశిలోనే మనకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి కన్యరాశిలో, కుజుడు కూడా తులారాశిలో ఉన్నారు. అంటే వీళ్ళకి ఎక్కువగా గ్రహాలు 3 గ్రహాలు వీళ్ళకి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నారు, మంచి పొజిషన్లో లేరు అని మనం చెప్పుకోవాలి. పర్టికులర్గా సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళంతా తులారాశిలో 12వ స్థానంలో ఉన్నారు. అక్కడ శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు అంతా వీళ్ళకి అనుకూలించవు అని మనం చెప్పాలి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారంగా చూస్తే వీళ్ళకి ధనచ్ఛేదం, విద్యార్థి, పరాభవం, అభయం అని మనకు చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ధనం వస్తుంది కానీ విపరీతంగా ఖర్చు అవుతుంది. తర్వాత ఏదైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరాభవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇప్పటిదాకా వీళ్ళకి ఆల్రెడీ బాగలేదు కాబట్టి ఈ టైంలో జాబ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఉంటుంది. అవమానాలు జరుగుతాయి కానీ బరాయించక తప్పదు ఈ 1 మంత్. దానికి మీరు వృధాగా కనుక ఏమంటారు రెసిస్ట్ చేసి, అపోజిషన్ చేసి ఏదేదో చేయాలనుకుంటే లాంగ్ రన్ మీరు సఫర్ అవుతారు. అందుకని లాంగ్ రన్ మీరు సేఫ్గా ఉండాలి కాబట్టి 1 మంత్ మీరు పేషెన్స్గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఎంతలోన టగ్ ఆఫ్ వారున్నా ఏదో ఒక విధంగా అభయప్రదంగా సేఫ్గా సెక్యూరిటీగా ఉంటారు. సో ఈ సేఫ్ అయితే అల్టిమేట్ ఉంది. బట్ ఈలోపు మీరు ఏమంటారు ఓవర్ ఎక్సైట్ కాకుండా, దానికి ఎక్కువగా ఎమోషనల్గా కాకుండా వెరీ ప్రాక్టికల్గా ఉండే డెసిషన్ తీసుకోండి. ఇందులో మనకి సూర్యుడు 12వ స్థానంలో ఉంటే మహర్షులు ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చేయవ బంధురోగ ధనవేహ ప్రాణ పర్యంతమాపత్తిం అవమానం వేయే అని చెప్తుంటారు. ఈ టైంలో సూర్యుడు 4 ప్రాబ్లమ్స్. ఒకటి, విపరీతమైన అవమానాలను క్రియేట్ చేస్తారు, దాన్ని మీరు బరాయించుకోవాలి. పర్టికులర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ బాస్ ఆర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది అప్పులు కనుక రుణాలు ఎవరైనా కనుక చూస్తుంటే మిమ్మల్ని కావాలని అవమానించే వాళ్ళు ఉంటారు. దానికి మీరు బెస్ట్ రెమెడీ ఏంటంటే సైలెంట్గా ఉండటం. వాళ్ళకి కావాల్సిన మిమ్మల్ని అవమానించడం. మీరు సైలెంట్గా ఉంటే ఎదుటి వాళ్ళు ప్రొవోక్ చేయరు. మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి ట్రిగ్గర్ వేసినప్పుడు మీరు ట్రిగ్గర్ అవుతూ ఉంటే వాళ్ళు ఇంకా ట్రిగ్గర్ ప్లే చేస్తూ ఉంటారు, మీరు ఇంకా ట్రిగ్గర్ అవుతూ ఉంటారు, ఏదో ఒకటి మీరు బయటకు వచ్చేస్తారు. అది మీ శత్రువులకు అదే కావాలి కాబట్టి వాళ్ళకి రివర్స్ ట్రాక్ ఏంటంటే
ధర్మరాజు చెప్తూ ఉంటాడు, భీముడు గద తీసుకుని పైకి లేసినప్పుడల్లా సహనంగా ఉండు, ద మోర్ వి గెట్ ఎక్స్పోజ్డ్ ద మోర్ వి బికమ్ అవర్ స్టైల్ అని చెప్తూ ఉంటాడు. అందుకని పేషెన్సీగా ఉండడం చాలా అవసరం. స్వస్థాన నాశనం చేయవ, ఉన్న స్థానం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతోటి రోగాలతోటి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయ్యో ప్రాణం పోతుందే అన్న ఒక సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. శత్రువులతో కొంచెం జాగ్రత్త. బట్ బెస్ట్ రెమెడీ పేషెన్స్. అసలు వాళ్ళు వదిలేసుకుంటే మీరు వెళ్ళిపోతూ ఉంటే మీ బాణాన్ని మిమ్మల్ని వాళ్ళైతే ఏమీ చేయలేరు. తర్వాత కుజుడు కూడా 12వ స్థానంలో ఉండటం ఇది కూడా మంచిది కాదని మనకు చెప్తారు. ఈ ప్రకారం ఏంటంటే ప్రవాస వ్యాధి పీడం, బంధువైరం, ధనక్షయం, దేహపీడం, సంచారం. ఈ టైంలో వీళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటు అటు ఉద్యోగం రీత్యా కానివ్వండి, వేరే ఒక దాని గురించి కానీ వాళ్ళకి స్థిమితంగా లేకుండా అటు ఇటు ఉరుకులు పరుగులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులపై గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే టైంలో వ్యాధులు కూడా వీళ్ళని అటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఓవరాల్గా మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో సక్సెస్గా ఉంటారు. శత్రువులు వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వీళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏం చేయకుండా వెళ్ళిపోతారు. ఇది మనకి ఫైనల్ అల్టిమేట్. అయితే 11వ స్థానంలో శుక్రుడు ఉండటంతో శుభం కార్డు చాలా నీట్గా యాక్టివ్గా పడుతుంది వీళ్ళకి ఈ మంత్ ఎండ్లో. ఒకటి వీళ్ళకి పుష్టిగా ఉంటారు. మనకి మహర్షులు ఏంటంటే పుష్టిం కాంతిం తదా ఇష్టకార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్యా శుక్ర ఏకాదశి ఫలం అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళు పైకి చాలా డిగ్నిటీగా హుందాగా ఉంటారు. అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చక్కగా టయానికి భోజనం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి చక్కగా స్థిమితంగా ఉండేసి శుక్రుడు వీళ్ళకి ఒక మంచి యోగ్యతను కూడా కలిగిస్తూ ఉన్నారు. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళకి వెకేషన్ టైం కాబట్టి వెకేషన్కి వెళ్తూ ఉంటారు. అక్కడ డిసీజెస్ అయ్యి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. పిల్లల విషయంలో హాట్ వాటర్ ఇస్తూ వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా ఉండండి. తర్వాత వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేసుకుంటే మంచిది. లేదంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అవన్నీ తీసుకొని లాంగ్ వెకేషన్ వెళ్ళినప్పుడు పిల్లలకు ఉంటాయి కదండి పారాసిటమాల్ అవన్నీ పెట్టుకొని వెళ్తూ ఉంటే ఏదైనా ప్రాబ్లం అయితే అవి తీసుకుంటే పోతుంది. ఇది మనకి గ్రహాల రీత్యా వృశ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లో ఉండేది. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు. విదేశాగమనం ఫారిన్ వెళ్ళాలి అని అనుకుంటే కనుక వీళ్ళకి బెస్ట్ టైం ఈ రాశి వాళ్ళని మనం చెప్పుకోవాలి. అయితే లాస్ట్లో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పర్టికులర్గా అక్టోబర్ లాస్ట్ 3-4 డేస్లో మృత్యు భయం, మరణం అని చూపిస్తుంది. అంటే ఈ టైంలో వీళ్ళకి ఏదో మనం ఒక పని చేస్తుంటే అది జాబ్ కానీ ఇంకోటి కానీ ఉంటుందా పోతుందా అన్న ఒక డైలమాల పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా ఏదైనా పని ఒక యాక్టివ్గా కనుక చేస్తుంటే ఆ పనిలో ఆటంకాలు వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీని అందుకే చెప్తున్నా 80% చాలా బాగుంది. కానీ ఇది విషయాన్ని కూడా మీరు ఈ మంత్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్తాను. అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రలాభము, క్షేమము అంతా ఉంటుంది. ఫారిన్ కనెక్షన్స్ లేదంటే ఫారిన్ ప్లేస్లో స్టేకి చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి మృత్యు భయం ఉంటుంది. ఆ లాస్ట్ 2-3 డేస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏదో పోతుంది అని అతిగా భయపడుతూ ఉంటారు. దీన్ని మృత్యు భయం అంటారు. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు. విదేశాలకు సంబంధించి ఫారిన్కి సంబంధించిన కనెక్షన్స్ లాభాలు ఎక్కువగా ఉంటాయి. వస్త్రలాభం ఉంటారు, క్షేమం ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది. అయితే దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవటం ఎంతైనా అవసరం అండి. అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ధననాశనం. అంటే ఏదైనా పని కనుక చేస్తే మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా కోల్పోతారు. జ్యేష్ఠ నక్షత్రాలకి అగైన్ మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్లైండ్గా ఖర్చు పెట్టకుండా ఏదో ఆఫర్లు వచ్చినాయని ఇవి వచ్చినాయని వెళ్ళకుండా వృధాగా ఖర్చు పెట్టేసి, అంటే మనం ఏదైనా ఖర్చు పెడితే దానికి లాభం ఉండాలి. ఖర్చు అంతా పెట్టిన తర్వాత అయ్యో ఏదో పెట్టేసామే డబ్బులన్నీ పోయినాయి అని ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకుంటే అంతా బాగుంటుంది. ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అత్యవసరం అంటారు సార్? వీళ్ళకి బేసికల్గా ఈ టైంలో జాబుకి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, యాంటిసిపేటెడ్ అనమాట. వీళ్ళకి దాని నుంచి తప్పించుకోవడానికి ఒకటి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదవటం మోస్ట్ ఇంపార్టెంట్. గోచరంలో గురువు వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి గురువుకి సంపూర్ణ శాంతులు చేయించుకోవటం నేను ఉండాలి. అది గురువుకి సంబంధించిన ఒక 16,000 గురు మంత్రం జపం చేయించడం. అంటే వీళ్ళు చేయలేరు అంతసేపు కూర్చొని. ఆ మంత్రం సిద్ధించిన వాళ్ళు, ఆ బ్రాహ్మణులు, ఆ పురుషోత్తములు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చార్జ్ చేయించుకుంటే అయిపోతుంది. అలానే గురువుకి అధిష్టాన దేవత ఉంటారు. మనకి దశమహావిధులకు సంబంధించి ఆ అమ్మవారు కూడా ఉపాసన చేయించుకొని
వీటితో పాటు గురువుకి సంబంధించి బలం పెరగటానికి ఆశ్రమాలు విజిట్ చేయటం, గురువుల్ని రెస్పెక్ట్ ఇవ్వటం, భగవద్గీత చదువుకోవటం, ఇలాంటి ఆధ్యాత్మికంగా చదువుకొని ఉండటం చాలా బాగుంటుంది. ఇదంతా మనం మన లెవెల్లో మనం చేసుకుని, బట్ ఎవరికైతే సమస్య తీవ్రంగా ఉంటుందో సి లెవెల్ ఎగ్జిక్యూటివ్, మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్, లేదంటే పీపుల్ ఓరియంటెడ్ జాబ్లు ఎవరైతే చేస్తూ ఉంటారో పొలిటీషియన్ కానీ, వీళ్ళంతా వచ్చేటప్పటికి వీళ్ళకి విశేష హోమాలు అవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పర్టికులర్గా మనకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. ఎందుకంటే గురువు అనుకూలంగా లేకపోతే ధనానికి కూడా ఇబ్బంది వస్తుంది. అదో చేయాలి కాబట్టి బలవంతంగా చేస్తుంటాం కాబట్టి ధనం మాకు రావట్లేదు, ఎక్కడైనా స్ట్రక్ అయ్యామని అనుకుంటే కనుక కుబేరు పాశుపత అభిషేకంతో పాటు వీళ్ళు స్వర్ణలక్ష్మి మనకి విశేష హోమం అని ఒక హోమం ఉంటుంది. ఈ హోమం కనుక చేయించుకోగలిగితే ఆల్మోస్ట్ వీళ్ళకి జీవితంలో ఎప్పుడు ఎన్నికి ధనాన్ని గురించి చూసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఉండదండి. అది నేను చాలా చేయించున్నాను. అది మనకి రాజకీయ నాయకుల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, గవర్నమెంట్ కాంట్రాక్టులు చేసిన వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, మనకు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ, అక్కడ జాబ్లో నుంచి బిజినెస్లు స్టార్ట్ చేసి మల్టిపుల్ ఆర్గనైజేషన్లు పెట్టేసి అక్కడ స్ట్రక్ అయిన వాళ్ళకి అన్నీ చేస్తున్నామండి. ఇవంతా మంచి ఫీడ్బ్యాక్ సార్. 21 డేస్కి మాకు ఎలా ఒక పాజిటివ్ సైన్ వచ్చిందని, 41 డేస్కి ఒక పాజిటివ్ సైన్ వచ్చిందని. అట్ ద ఎండ్ ధర్మార్థ కామ మోక్షాలు ధనానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ఈ కాలంలో పడకూడదని ఇది ఒకళ్ళందరికీ సజెస్ట్ చేస్తుంది. ఎందుకు ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నానంటే, మనకి దసరా దీపావళి మధ్యలో మనకి లాస్ట్ 5 డేస్ దీపావళికి సంబంధించి ధనత్రయోదశి కానివ్వండి, లేదంటే లక్ష్మీదేవి పూజ అమావాస్య రోజు కానీ, ఇవన్నీ అమ్మవారికి సంబంధించిన పూజలు, అమ్మవారికి సంబంధించినవి కానివ్వండి, మనకి శ్రీయంత్రం కానివ్వండి, అంతా ధనానికి సంబంధించిన మాట. ఈ టైంలో ఇవి చేసుకుంటే ఇంకా త్వరగా సిద్ధించే స్థలం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ అక్టోబర్ మాసం విశేషంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.